ఈ కార్యక్రమం సంచలన ఉదంతాల దృశ్యరూపకం మాత్రమే. వ్యవస్థలను, వ్యక్తులను నొప్పించడం మా ఉద్దేశం కాదు. ఒక నేరగాడంటే ఎలా ఉంటాడు? మద్యం మత్తులో తూలుతూ భయంకరమైన రూపంతో నానా చెత్త అలవాట్లతో దారి తప్పిన మత్తేబంలా ఉంటాడు. ఇది ఊహ మాత్రమే. కానీ పాలు మాత్రమే తాగుతూ రోజు ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తుండే ఓ వ్యక్తి, ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఆడవాళ్ళంటే అపరిమితమైన గౌరవం ఇస్తూ, పిల్లలంటే ప్రాణం పెడుతూ స్నేహం కోసం ప్రాణాలిచ్చే ఓ వ్యక్తి రక్తం రుచి మరిగిన హంతకుడంటే నమ్మగలమా? కిరాయి కోసం పరమ క్రూరంగా హత్యలు చేసి ఓ హంతకుడంటే నమ్మగలమా? వైట్ కాలర్ ఉద్యోగిల, సాఫ్ట్వేర్ ఎంప్లాయీల క్రమశిక్షణతో, క్రమ పద్ధతితో తన దారుణాలను తాను చేసుకుంటూ పోయి ఆయన ఎవరో కాదు. బావ కళ్ళల్లో ఆనందం చూడాలంటూ సూరి కోసం పరిటాల రవిని చంపానని మీడియాకు సగర్వంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన ముద్దు శ్రీను అలియాస్ జోలకంటి శ్రీనివాస్ రెడ్డి, నేరాల్ని తన వృత్తిగా, హత్యల్ని తన ప్రవృత్తిగా, హింసను తన కులవృత్తిగా మార్చుకున్న జోలకంటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఘాతుకాల పరంపర ఇదిగో మీ ముందుంచుతున్నాం. అతనెవరో, అతని నేపథ్యమేంటో, అతను ఎందుకు ఇలా మారాడో మీరు తిలకించండి. జోలకంటి శ్రీనివాస్ రెడ్డి ముద్దు శ్రీను ఎలా అయ్యాడో తెలుసా? అది అతని స్నేహితులు పెట్టిన పేరు. తాను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే అతని తెగువ చూసి అతని స్నేహితులు ముద్దుగా పెట్టిన పేరు ముద్దు శ్రీను. ఆ ఉదంతం ఒళ్ళు గగురు పడిచే భయానక దృశ్యం గుర్తుకొస్తేనే వణుకు పుట్టేంత భీభత్సం. శ్రీనివాస్ రెడ్డి నర్సారావుపేటలో డిగ్రీ చదివే రోజులవి. ఓ విషయంలో స్థానిక రౌడీ షీటర్ చెక్ పోస్ట్ శ్రీనుకు, శ్రీనివాస్ రెడ్డికి మధ్య విభేదాలొచ్చాయి. నువ్వు రౌడీ షీటర్ అయితే నాకేంటి అన్నాడు శ్రీనివాస్ రెడ్డి. రే, నన్నే ఎదిరిస్తావా? ప్రాణాలతో ఉండాలని లేదా? నువ్వు ఇప్పటి వరకు ఎంతో మందిని చూసావు, కానీ జోలకంటి శ్రీనివాస్ రెడ్డిని చూడలేదు. నాతో పెట్టుకోకు. ఆ తర్వాత రౌడీ షీటర్ అని చెప్పుకోవడానికి కూడా ఉండదు అంటూ తిరస్కారం. బిడ్డా, దొరుకుతావు. ఇక నీ ప్రాణాలు నీవి కావు. చావడానికి సిద్ధంగా ఉండు. పోరా, ఎప్పుడొస్తావు మళ్ళీ? ఎదురు చూస్తుంటా. శ్రీనివాస్ రెడ్డి తెగింపు. ఆ రౌడీ షీటర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఈ గొడవ అనుకున్నంత సులభంగా సమసిపోలేదు. చెక్ పోస్ట్ శ్రీను నిజంగానే శ్రీనివాస్ రెడ్డికి స్పాట్ పెట్టాడు. ఓ రోజు నర్సారావుపేటలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న శ్రీనివాస్ రెడ్డి మీద మెరుపు దాడి చేశాడు చెక్ పోస్ట్ శ్రీను.
అంతేకాదు కత్తితో దారుణంగా పొడిచాడు. ఆ దెబ్బకు శ్రీనివాసరెడ్డి కడుపులోని పేగులు బయటకొచ్చాయి. శ్రీనివాసరెడ్డి మాత్రం బెంబేలు పడిపోయి అరవలేదు. వెంటనే తన చొక్కా విప్పి బయటకొచ్చిన పేగులు కడుపులోకి వేసుకుని చొక్కా కడుపు మీద కట్టుకుని తనను పొడిచిన చెక్పోస్ట్ సీను వెంట పడ్డాడు. నడి రోడ్డుపై గాయాలతో రక్తం ఓడుతూ శ్రీనివాసరెడ్డి పరిగెత్తడం చూసి చెక్పోస్ట్ శ్రీను కూడా బిత్తరపోయాడు. వీడు మనిషా రాక్షసుడా అనుకుంటూ భయంతో పారిపోవడం మొదలుపెట్టాడు. శ్రీనివాసరెడ్డి అలాగే వెంటపడ్డాడు. చాలా దూరం పరిగెత్తాడు. ఇంకాస్తైతే చెక్పోస్ట్ శ్రీను దొరికేవాడే. కానీ అప్పటికే రక్తం బాగా పోయిన శ్రీనివాసరెడ్డి నడి రోడ్డు మీద కుప్పకూలిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన అతని స్నేహితులు వెంటనే శ్రీనివాసరెడ్డిని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతనికి ప్రాణం పోశారు. కానీ నరసరావుపేట అంతా సంచలనం. ప్రతి ఒక్కరూ అదే చర్చ. ఇక శ్రీనివాసరెడ్డి స్నేహితులైతే తలపట్టుకున్నారు. ఓ పక్క ప్రాణాలు పోతుంటే పట్టించుకోకుండా వాడి వెంట పడ్డావేంట్రా, ఇంత ముద్దొడివేంటి అంటూ మందలించారు. అప్పట్నుంచి క్రమక్రమంగా అదే స్థిరపడి జోలకంటి శ్రీనివాసరెడ్డి చివరకు ముద్దుసీనయ్యాడు. ఇదంతా చూసి అతను చరిత్రహీనుడు అనుకోకండి. ఎంతో మంచి కుటుంబం నుంచి వచ్చాడతను. తల్లి హిందీ పండిట్, 10 మందికి పాఠాలు చెప్పే టీచర్. తండ్రి మోతుబరి రైతు. డబ్బుకు తడుపుకోనక్కర్లేదు. పేరు ప్రఖ్యాతులకు కుదవలేదు. పరువు మర్యాదలకు లోటు లేదు. మరెందుకింతటి కిల్లర్గా మారాడు చెప్పనా? ఆశ్చర్యపోకండి. జస్ట్ హీరోయిజం. 10 మందిలో తాను చాలా గ్రేట్ అనిపించుకోవాలనే తపన. సినిమా హీరోల అందరినీ విభ్రాంతపరచాలనే కోరిక. ఎవ్వరూ చెయ్యనిది చేసి చూపించాలనే ఉన్మాదం. వెరసి జోలకంటి శ్రీనివాసరెడ్డి అలియాస్ మొద్దు శ్రీను. బాల్యం నుంచి ఆ ప్రవృత్తికి బీజాలు ఎలా పడ్డాయో మీరే చూడండి. చెప్పండిరా, దేని చంపాలి? ఆ కాకిని చంపనా, పావురాని చంపనా, ఆ పిట్టనేసేనా? చాయిస్ మీదే. ఏంటి, దేని పేరు చెప్తే దాన్ని చంపుతావా? రే, ముందు చెప్పండిరా. చంపకపోతే ఈ గన్ను మీకు ఇచ్చేస్తా, సరేనా? ఇదే శ్రీనివాసరెడ్డి బాల్యం. గుంటూరు జిల్లా నకిరికట్ల మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి పడుకునేటప్పుడు అతని గన్ను అతని పక్కనే ఉండేది. ఎప్పుడూ దాంతోనే ఆట. ఆ ఆటే అతనికి ఆ తర్వాత జీవితమయ్యింది. అతని గురికి తిరుగులేదని, అతను గన్ను పడితే మొదటి బుల్లెట్కే టార్గెట్ ఛేదించేవాడని చెబుతారు. శ్రీనివాసరెడ్డి ఎప్పుడూ తనను తాను హీరోలా భావించుకునేవాడు.